చాలా వండర్ఫుల్ మూవీ సార్. అంటే ప్రతి అభిమాని ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ప్రతి అభిమాని చూడాల్సినటువంటి సినిమాగా మలచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ అట్లాంటి సినిమా చూసింది, సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూసింది. తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండు అనేది ఆ రెండు సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు. ఇది తెరపైకి వచ్చింది చాలా అద్భుతంగా. సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది. అయితే రియల్ లైఫ్లో సో మీరు రెండు అటు కన్నడ ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఒక అభిమాని సో మీకు అలాంటి సన్నివేశం ఏమైనా ఎదురైందా సార్? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజ్ ఏమంటే అది ఆ డివైన్ లవ్, అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలమ్. పడు లేసి నిలబడు అని ఎన్నిసారి పడితే కూడా నేను లేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలమ్ని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది, ఇదేమి ఇది ఓడమా ఇది గెలుపా అనేది. ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలం. మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 o'clock నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా ఏంటి నేను ఇలా ఉండాను రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు ఏం నాయన ఇలా చేస్తావు నువ్వు, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అది ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటాను మనకి. అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు, అది పాపం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ సార్ తొందరగా వెళ్ళాలి. నేను ఏం వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 photos తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 people వస్తేనే ఫోటో తీసుకుంటాను. నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను, ఇప్పుడు కొంచెం ఇదయింది. డైరెక్టర్ మహేష్ గారు, అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం. సో థియేటర్లో ఎలాగ సందడి ఉంటుంది. సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమానించేటువంటి ఒక అభిమాని హీరో కోసం తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది, అదే టైంలో సిమిలర్గా ప్రొడక్షన్ హౌస్ కూడా సో మైత్రి వాళ్ళు కూడా